Shreya, congratulations for your visa. We are super happy. So very short period lo vachindi actually. So Shreya, so can you please tell me which university you are going for? I have opted for University of Central Lancashire. UCLan, right? Yes. So Shreya, మీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? లైక్ ఏ కాలేజ్లో చదివారు, ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్, ఏ స్ట్రీమ్, లైక్ బీటెక్ ఆర్ డాక్టర్, సో ఏంటిది బిఫార్మ్సా? I completed my Bachelor's of Technology in Computer Science and Engineering. I am a 2024 passed out student. Okay. I studied my BTech in JNTH College of Engineering, Mantani, and secured 7.72 CGPA and passed with first class with distinction. సూపర్, చాలా మంచి స్కోర్ యాక్చువల్లీ. మీది డిప్లొమా బ్యాక్గ్రౌండ్ కదా శ్రేయ, సో హౌ కుడ్ యూ గాట్ UCLan, అది ఎలా క్రాక్ చేశారు? సో నీకు ఆఫర్ లెటర్ అప్లై చేసినప్పుడు ఓన్లీ ఒకే యూనివర్సిటీ అడిగారు, ఆ యూనివర్సిటీ ఇచ్చాము, ఆఫర్ లెటర్ ఇచ్చాము. సో తర్వాత అది 6. సో కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ వెంట్ అండ్ హౌ యూ క్రాక్డ్ ఇట్? నేను డిప్లొమా చేశాను కాబట్టి IELTS ఆర్ఎల్స్ టోఫెల్ ఎనీ ఎగ్జామ్ మ్యాండేటరీ ఉండే. ఐ టుక్ IELTS. ఫస్ట్ టైం 6.5 స్కోర్ కాలేదు, కాకపోతే మళ్ళీ 1 మాడ్యూల్ అనేది రీటేక్ చేశాను, ఎందుకంటే దాంట్లో తక్కువ ఇంగ్లీష్ రీడింగ్ మాడ్యూల్ తక్కువ రావడం వల్ల దాన్ని రీటేక్ చేస్తే నెక్స్ట్ టైం ఆ స్కోర్ అప్ టు దట్. నాకు ఆ విషయం తెలియదు యాక్చువల్లీ, IELTS అలా రీటేక్ చేయొచ్చు ఒక్క మాడ్యూల్ అని. అంటే టూ విధాలుగా ఎగ్జామ్ రాయొచ్చు కదా, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. Yeah, I took a computer-based test because I'm from CSC, right? I will be aware of all typing and that. So I took computer-based so that I am eligible for that remodule. So you went for you went for online test, so నీకు ఎలిజిబిలిటీ ఉంది, ఆఫ్లైన్ అయితే ఎలిజిబిలిటీ లేదు. ఓకే, అదే మంచి పని అయింది యాక్చువల్లీ. యాక్చువల్లీ ఐ వాస్ కన్ఫ్యూజ్డ్ హౌ యూ గాట్ ద సెకండ్ టేక్. అలా ఒకటి ఉంటుందా IELTSలో? నేనే 2 times రాశాను ఎప్పుడు 2017 అట్లా. ఐ నెవర్ వెంట్ లైక్, అంటే ఇలా ఒక్క మాడ్యూల్ తగ్గితే ఆ మాడ్యూల్ కోసం రాసుకోవచ్చు అనే కాన్సెప్టే తెలియదు నాకు. ఐ వాజ్ సర్ప్రైజ్ విత్ యువర్ థింగ్స్, బట్ 6.5 వచ్చిందంటే చాలా పెద్ద నెంబర్ యాక్చువల్లీ, మంచి నెంబర్. ఓకే, సో కంగ్రాచులేషన్స్. నీకు కాలేజ్ కూడా నడిచింది కదా, ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టుకున్నావు, తర్వాత IELTS రాసావు, 2 సార్లు రాసావు, ఫైనల్ ప్రాజెక్ట్ ఏదో చేసావు, అబ్బో ఫుల్ ప్యాక్డ్. సో శ్రేయ, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండ్ వెరీ గుడ్. సో ఆఫ్టర్ గెటింగ్ ఆఫర్ లెటర్ ఫీజు ఎప్పుడు కట్టారమ్మా? యాక్చువల్లీ అక్టోబర్ అనుకుంటే, ఇఫ్ నాట్ రాంగ్, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ప్రాబ్లీ. ఆఫర్ వచ్చిన ఒక 1 week కట్టినట్టున్నాం. సో 6,200 pounds, రైట్? Yes, sir. వాట్స్ యువర్ కోర్స్ ఫుల్ ఫీజ్? Actually, first year course is of 16,000 pounds with international bursary and the scholarship 4.5 వరకు రెడ్యూస్ అయింది నా ఫీ. సో వాట్స్ ద ఫైనల్ నెంబర్? సారీ, వాట్స్ ద ఫైనల్ నెంబర్? 12.5, around 12.5. సో కొంచెం గట్టిగా చెప్పొచ్చు. 12.5 lakhs ఫర్ 2 years ప్రోగ్రామ్. వెరీ చాలా రేర్గా వస్తాయి, అంటే UCLan తప్ప. మళ్ళీ సెకండ్ ఇయర్ ప్రొఫెషనల్ ప్లేస్మెంట్ కి 2,500 pounds. అది నువ్వు ప్లేస్మెంట్ తెచ్చుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సూపర్. సో వాట్స్ యువర్ కోర్స్ ఫుల్ నేమ్? MS in computing with professional placement. సూపర్. సో ఇంటర్వ్యూ ఏమైనా జరిగిందా శ్రేయ నీకు యూనివర్సిటీ సైడ్? లేదు. బట్ ఏమైనా మార్క్స్ కానీ, బేసిక్ మార్క్స్ ఏమైనా మా సైడ్ నుంచి సపోర్ట్ ఏమైనా స్టార్ట్ అయిందా, అంటే ఇమిగ్రేషన్ వాటికి హెల్ప్ అవుతుందా? సో మార్క్స్ అటెండ్ అవుతున్నావా? సూపర్. సో చెన్నై వెళ్ళావు అనుకుంటా కదా వీసాకి? హైదరాబాదా? చెన్నై. ఓకే, అక్కడ ఇబ్బంది పెట్టారా? హౌ ఇట్ వెంట్? లేదు, ఇట్ వాజ్ ఎ స్మూత్ ప్రాసెస్. యాక్చువల్లీ నేను టెన్షన్ పడ్డాను, కాకపోతే బికాస్ విత్ యువర్ సపోర్ట్ అండ్ వాళ్ళ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్, ఇట్ వాజ్ ఎ స్మూత్ ప్రాసెస్ యాక్చువల్లీ. సో వాట్ యూ ఎక్స్పెక్టెడ్ ఇస్ లైక్ US embassy, there will be some questions asking and you need to answer that. Oh my god, a officer will sit before me and how should I answer? అంటే అలా అనుకుంటున్నారు చాలా మంది, అలా ఏముండదు. మనకు అసలు పిచ్చ లైట్ ఉంటుంది లోపల.
బేసిక్ క్వశ్చన్స్ అసలు నీ పేరెంట్ అని కూడా అడగరు. దే డోంట్ ఆస్క్ యూ వాట్స్ యువర్ నేమ్ ఆల్సో. సూపర్ సూపర్. సో 1 week శ్రేయ, 1 weekలో వచ్చేసింది కదా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్? 5 days. 5 days. Super. So very happy. Congratulations for your visa, Amma. So give me one final review about Shailaja Fly Abroad or Sahiti or the team. So how do you felt, and will you refer us for the further students? Yes. Consult అవ్వండి Shailaja Fly Abroad consultancy ki. Staff is okay, but Shailaja brother is more supportive. అసలు ఏం టెన్షన్ తీసుకొని అక్కర్లేదు, మీరు చాలా సపోర్టివ్గా ఉంటారు. యాక్చువల్లీ మన ఇద్దరికి కమ్యూనికేషన్ ఫ్రమ్ April 2024 నుంచి ఉంది. దీస్ మెనీ మంత్స్లో మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఏం టెన్షన్ ఏం పడలేదు, స్మూత్గా అయిపోయింది మన ప్రాసెస్. ఐ వాజ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో. మీ సపోర్ట్కి ఇంకా హ్యాపీ, బికాస్ టెన్షన్ పడిన మూమెంట్స్లో కూడా మీరు ఏం టెన్షన్ పడకండి అనుకుంటూ సపోర్ట్ చేశారు. It was great feeling. It was great opportunity even. Thank you so much, Rhea. We wish you all the best in the